మనం ఆలోచన చేయాలా, దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో. అయ్యా నేను ఏం చేయగలుగుతాను, నా వల్ల ఏమవుతుంది, నేను సేవ చేయగలుగుతానా, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితి సేవ చేయలేకపోతే ఇంకేం చేయాలి, నేను ప్రార్థన చేయగలుగుతాను కదా, నేను యుద్ధం చేయలేనేమో కానీ యుద్ధము చేసే వారికి నేను ఏదైనా సహాయం చేస్తానేమో, మా కొరకు ప్రార్థించే వారి కొరకు ఏదైనా చేయగలుగుతానేమో. చూడండి, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము, ఈరోజు మనం దేవుని వాక్యం వింటున్నాము, ఈరోజు దేవుని సేవ చేయగలుగుతూ ఉన్నాము, ఈరోజు మనము దేవుని కొరకు ఏదో ఒక తలాంతు కలిగి మనం ఉన్నాము అంటే కేవలము ఇదిగో మీ కొరకు ఎవరో చేసిన ప్రార్థన వలననే మీరు రక్షణ పొందారు. మీ తల్లో, మీ తండ్రో, లేకపోతే మీ అమ్మమ్మ నాయనమ్మ, లేకపోతే మీ తాతలు, లేకపోతే మీ దైవజనుడు మీ కొరకు మొరపెట్టి ఉండొచ్చు. అందుకని ఈరోజు ఆ రక్షణ కలిగి ఈరోజు దేవుని వార్తను వింటూ ఉన్నారు. ఇది కేవలము ఒకరి ప్రార్థన ద్వారా మనం పొందినటువంటి ఈ కృపయే. నిజంగా ఇది ఎంతో విలువైనది, ఎంతో మరి భాగ్యము మనం కలిగి ఉన్నాము. మరి ఆ దేవుడు గొప్ప దీవెన మనకి ఇచ్చాడు. ఈ క్రైస్తవ జీవితం ఎందరో చనిపోయారు, ఎందరో మరి హతసాక్షులై మనకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఈ యొక్క సంతోషాన్ని మనం అనుభవించుట కాదు, మనము అనేకులకు దీన్ని అందచేయాలి. హల్లెలూయా. తర్వాత వచనం, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఎవరంట? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. ఏం చేస్తున్నారు? దేవుని సత్యాన్ని, ఆ వాక్యాన్ని, ఆ మార్గాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? నాశనం చేస్తూ ఉన్నారు. మనం వెళ్ళాల్సిన మార్గం ఒకటి, మధ్యలో ఈ శోధకుడు అనేకులను తీసుకొని వచ్చి మన మార్గాన్ని తారుమారు చేయడం వల్ల మనం తిన్నగా వెళ్ళలేకపోతున్నామండి. మనం నేరుగా మనం వెళ్ళలేకపోతున్నాం, దేవుని సేవను ఖచ్చితంగా చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన మార్గములో మధ్యలో మనల్ని మళ్ళిస్తూ ఉన్నారు. అందుకే అమ్మా, ఈరోజు మన జీవితంలో నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. చూడండి, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించు కొనెదరు. ఇప్పుడు ఏం జరుగుతుందండి? టైం చాలా విలువైంది. ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి బ్రదర్, ఈరోజు టైం లేదు, నాకు చర్చికి రావడానికి టైం లేదు, దేవుని మందిరానికి వెళ్ళడానికి టైం లేదు. మన శరీరం కోసం, కుటుంబం కోసం, మనం ఇతరుల కోసం మనం బ్రతికితే మన బ్రతుకు వ్యర్థమని నేను చెప్తున్నా. కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనని మనం కాపాడుకోవాలి, కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి మనము బ్రతకాలి. అనేకులను దేవుని వైపు మళ్ళించాలి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత మంచి ప్రేమ ఉన్నా కూడా అక్రమము మరి ప్రేమలో మరి మధ్యలోకి వచ్చినప్పుడు, మోసం అనేది వచ్చినప్పుడు నిజంగా వారి ప్రేమ అనేది చల్లారిపోతుంది. హల్లెలూయా. తర్వాత అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందు అంతటను ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ఎక్కడెక్కడ? లోకమంతా కూడా. హల్లెలూయా. ప్రకటించబడిన తర్వాత అప్పుడు అంతము వస్తుందంట. మరి దీనికోసము మరి క్రైస్తవుడు ఏం చేయాలా? ఎంతమంది ప్రార్థనలో దేవుని రాకడ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు? మన పాత్ర ఏంటి? మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చాడు, దేవుడు మనకు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు, మనం దేవునిలో బలపడ్డాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును.
చూడండి, మీరు చూస్తున్నారు నన్ను యూట్యూబ్ ద్వారానో, లేకపోతే టీవీ ద్వారానో, లేకపోతే నేను వెళ్ళిన చోటనో, ఎక్కడెక్కడనో ప్రతిరోజు నేను నా పని నేను చేస్తూ ఉన్నా. అనేకులు తిరిగి బలమైన రక్షణలోనికి వెళ్తూ ఉన్నారు. మరి నీ ద్వారా దేవుడు ఎంతమందిని బలపరిచాడు? నీ కుటుంబం వారు బలపడ్డారా? నీ కుటుంబం వారికి తెలుసా దేవుని రాకడ, అంతము, యుగ సమాప్తి ఎప్పుడు జరుగుతుందో ముందు నీ కుటుంబం వారికి నువ్వు బోధించాలి. నీ కుటుంబంలో ఉన్న వారిని సరిచేయాలి, నువ్వు వారిని మేల్కొల్పాలి కదా. ఎవ్రీ సండే ఎక్కడుండాలి వాళ్ళు? ఎక్కడుండాలమ్మా కదా. చాలా విచారం ఈ విషయంలో. ఆదివారము దేవుని మందిరములో మనం కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబం అందరూ కలిసి దేవుని ఆరాధించాలి. కుటుంబం అందరూ కలిసి వాక్యాన్ని వినాలి. ఆ బలమైన ఆత్మచేత వారు నడిపించబడతారు. అందుకే మనం చూస్తూ ఉంటాము, ఇప్పుడు వేరే కంట్రీస్లో ఉన్నటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఈ అద్భుతాలు, హీలింగ్స్, వీటి గురించి వాళ్ళు లక్ష్య పెట్టారు. ఎందుకంటే అవన్నిటిని దాటి వాళ్ళు బయటకు వచ్చారు. ప్రార్థన చేసి దేవుడు తప్పక స్వస్థతని ఇస్తాడు, తప్పక దేవుడు బాగు చేస్తాడు నీ జీవితాన్ని. కానీ వాటి నుంచి బయటికి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని లోకానికి తీసుకుపోతా ఉన్నారు. నేను ఎంతమందికి నేను రీచ్ చేయగలుగుతాను అంతమందిని రీచ్ చేస్తాను. సో దానికోసం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ సర్వస్వం. మనం ఇక్కడ బైబిల్లో మనం కనుక చూస్తే, మరి ఒక సందర్భంలో ఆ పెంతెకోస్తు సందర్భం మనం చూసినప్పుడు మరి అక్కడ అనేకులు వాళ్ళు వచ్చి ఏం చేశారంట? ఆ సువార్త నిమిత్తము మరి ధారాళముగా వారు దేవునికి, మరి అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి వారందరికీ, మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు సాయం చేశారంట, పంచుకున్నారంట. అప్పుడు ఏం జరిగింది? అక్కడ బలమైన సువార్త విస్తరించడం మొదలుపెట్టి. అయితే దేవుడు రాబోయే రోజుల్లో అనేక ప్రాంతాలకు మరి బలమైన సువార్తను తీసుకొని పోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మొదలు పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా.